నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం గత ఆదివారం రోజున నిర్వహించుకున్నటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి టెట్ గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి బిట్ల గురించి, ఇప్పుడు ప్రశ్నల గురించి మనం ఇప్పుడు వాటిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాటి యొక్క సమాధానం ఏంటిది అన్నది ఒకసారి తెలుసుకుందాం. ఓవరాల్గా గ్రిప్ వస్తుందండి సైకాలజీ మీద. ఇప్పుడు నేను సైకాలజీ చేస్తా, ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికే 2.5 hours పడుతుంది. ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మినిమం నాకు తెలిసి 5 గంటలు పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇవాళ సైకాలజీ, రేపు తెలుగు, ఇట్లా మీకు మళ్ళీ సండే లోపు కంప్లీట్ చేపిస్తా. మళ్ళీ సండే గ్రాండ్ టెస్ట్ పెట్టిస్తున్నా. ఆల్రెడీ తయారవుతుంది పేపర్. మీరు ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడున్న టెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మీరు కంగారు పడద్దు. మ్యాక్సిమం ఎగ్జామ్ రాయాలి, దాంతోపాటు ఆ క్వశ్చన్లు అనాలిసిస్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎగ్జామ్ రాస్తూ క్వశ్చన్లని అనాలిసిస్ చేస్తూ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ సైకాలజీ బిట్టు ఓవరాల్గా మన సైకాలజీ యొక్క సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇయ్యేం పార్ట్లోకి వెళ్ళి మళ్ళీ మీకు ఎగ్జామ్లో కనబడతాయండి. మీరు ఒకసారి చూడండి. ఇదే పార్ట్లోకి వెళ్ళి ఇదే ఏరియా నుంచి మీకు అక్కడ బిట్లు కనబడతాయి. మనం ఇప్పుడు ఆ బిట్ల గురించి ఒకసారి ఆ ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. అవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చూద్దాం. రైట్, చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్రశ్న అనేది ఏడికెళ్ళి ఇచ్చిందంటే వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి ప్రయోగ పద్ధతి మీదకి వెళ్ళి ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ పడ్డదండి సైకాలజీలో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఒకటో క్వశ్చన్, 7 ఇన్స్టిట్యూట్ వీడియోలు ఉద్యోగ అభ్యర్థుల యొక్క ఉద్యోగ సాధనలో ఏ విధంగా ప్రభావితం తెలుపుతుందో తెలుసుకోవాలనుకుంటున్న సాయి కుమార్ సార్ మీ వద్ద నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇందులో 7 ఇన్స్టిట్యూట్ యొక్క వీడియోలు అనేవి ఏంటి అని అంటాడు. ఓకేనా, ఇది ఇంగ్లీష్ది పడ్డదండి, ఇక్కడ ఇది అవసరం లేదు. రైట్, ఏంటి ఏమవుతుంది ఒకసారి మీరు చూడాలి. ఇక్కడ ఏంటిది, 2 రకాలు ఉంటాయండి ప్రయోగ పద్ధతిలో. స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం అనేటివి 3 ఉంటాయి. ఓకే, చూద్దాం. రైట్, క్వశ్చన్లో స్వతంత్రచరం అంటే ఏంటిది, పరతంత్రచరం అంటే ఏంటిది, జోక్యచరం అంటే ఏంటిది అన్నది మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ అసలు ఏంటిదంటే, క్వశ్చన్లో స్వతంత్రచరం అంటే ఏంటిది, ఫస్ట్ కారణమై ఉంటుంది. ఓకే, స్వతంత్ర చరణం అనేది ఒక కారణం. కాబట్టి స్వతంత్ర చరణం అనేది ఒక కారణం. పరతంత్ర చరం అనేది ఏముంటుంది, ఫలితాన్ని చూపిస్తుంది పరతంత్ర చరం అనేది. ఓకే, దీని ఆధారంగా మనం అక్కడ ఏం చేయాలంటే మనం డిసైడ్ చేయాలి. ఏంటిది, క్వశ్చన్ అనేది దేని మీదకి వెళ్ళి అడిగిండు, ఏమడిగిండు అన్నది మనం డిసైడ్ చేయాలి. చూద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు కారణమయ్యేది ఏంది, స్వతంత్రచరం. ఓకే, కారణమయ్యేది ఏంటిది, స్వతంత్రచరం కారణమవుతుంది. మరి దీని నుండి వచ్చే ఫలితం దీని నుండి ఫలితం వచ్చేది ఏంటిదంటే పరతంత్రచరం అవుతుంది. ఏమవుతుంది, ఇది కారణం అనేది స్వతంత్రచరణం, దాని నుండి వచ్చే ఫలితం అనేది ఏమవుతుంది అంటే పరతంత్రచరం. ఈ రెండింటినే క్వశ్చన్ అడిగింది ఇక్కడ మనకు చేయాల్సింది. 7 ఇన్స్టిట్యూట్ యొక్క వీడియోలు ఉద్యోగ అభ్యర్థుల యొక్క ఉద్యోగ సాధనలలో ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, 7 ఇన్స్టిట్యూట్ యొక్క వీడియోలు బాగుంటే ఉద్యోగ అభ్యర్థులకు జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలా కారణం ఏంటిది, 7 ఇన్స్టిట్యూట్. అంటే 7 ఇన్స్టిట్యూట్ కారణమైంది కాబట్టి ఈ వీడియోలు కారణమైనవి కాబట్టి ఏమవుతాయి, స్వతంత్రచరం అవుతుంది. ఓకే, పరతంత్రచరం ఏమవుతుంది, అసలు వాళ్ళకు జాబులు రావడం అనేది పరతంత్రచరం అవుతుంది. ఓకేనా, రైట్. ఇది క్వశ్చన్ ఏంటి, ఏమవుతుంది ఇక్కడ స్వతంత్రచరం అనేది అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇందులో క్లయింట్కి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది, దాన్ని గుర్తించండి అని అన్నాడు. ఓకే, రైట్. ఏంటిది, నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, శ్రేష్ఠ గ్రాహక మంత్రణం, నియంతృత్వ మంత్రణం అన్నారు. మంత్రణంలో మనం ఏమనుకున్నాం, 3 రకాలు ఉంటాయి అనుకున్నాం. అవునా, ఏంటిది, ఒకటి నిర్దేశిత మంత్రణం, నిర్దేశిత. ఓకే, ఇంకోటి అనిర్దేశిత, ఇంకోటి ఏంటిది శ్రేష్ఠ గ్రాహక అనేటివి ఉంటాయి. ఓకేనా, ఇది విలియమ్సన్ అండ్ డార్లీ చేస్తారు. ఇది అనిర్దేశిత మంత్రాన్ని కార్ల్ రోజర్స్ చేస్తారు. శ్రేష్ఠ గ్రాహక మంత్రణాన్ని ఎఫ్సి థార్న్ అనే వ్యక్తి ప్రవేశపెడతాడు. ఓకేనా, రైట్. ఏమంటాడు, క్లయింట్కి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దీంట్లో పెరుగుతుంది అని అన్నాడు. దేంట్లో పెరుగుతుంది, మనము క్లయింట్ తన యొక్క లాభ నష్టాలు ఆలోచించే విధంగా చేస్తాం. దేంట్లో చేస్తామంటే అనిర్దేశిత మంత్రణంలో చేస్తాం. తనకి ఇక్కడ
కౌన్సిలర్ అనేటోడు, కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తిని కౌన్సిలర్ అంటారు. ఓకే, కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తిని కౌన్సిలర్ అంటారు. ఈ కౌన్సిలర్ ఏం చేస్తారంటే ఓన్లీ మార్గదర్శకత్వంగా మాత్రమే పనిచేస్తారు. దేంట్లో? అనిర్దేశక మంత్రణంలో. ఓకేనా. అతని ఇప్పుడు సహాయం కోసం వచ్చినటువంటి సహాయార్థి లేదా క్లయింట్, ఈ వ్యక్తులే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. లాభ నష్టాలు చెప్పేంత వరకు మాత్రమే కౌన్సిలర్ ఉంటారు. ఓకేనా. కాబట్టి అతనికి సామర్థ్యం అనేది పెరుగుతుంది అనిర్దేశక మంత్రణంలో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మూడో క్వశ్చన్ ఏంటిది? లైంగిక ఉత్సుకత అనేది మాస్లో రూపొందించిన అవసరాల్లో దేని చూపిస్తుంది? ఇది నేను వీడియో చేశానండి, కావాలంటే దీన్ని ఒకసారి చూడండి మీరు. అతను ఏం చేస్తారంటే అవసరాల క్రమాన్ని నిచ్చెన క్రమంలో ఏర్పాటు చేస్తారు. మొదటి అవసరమే శారీరక అవసరం. ఈ శారీరక అవసరాల్లో ఏముంటాయంటే గాలి, నీరు, నిద్ర, ఆహారం, లైంగిక ఉత్సుకత, మాతృత్సుకత. అంటే లైంగికంగా శారీరకంగా కలవాలనుకోవడం అనేది అది శారీరక అవసరం అది. ఓకేనా. సెక్సువల్గా కలవాలనుకోవడం అనేది శారీరక అవసరం కిందకి వస్తుంది. ఇంకోటి ఏంటిది? దాంట్లో మాతృత్సుకత అని కూడా అడుగుతాడు. అంటే తల్లి, ఒక మహిళ తల్లి కావాలని కోరుకోవడం, అది దేని కిందికి వస్తుంది అంటే అది శారీరక అవసరానికి కిందికి వస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఇది ప్రేమ, ఆప్యాయత, స్నేహం, ఇవి మూడో అవసరాల్లో ఉంటాయి. రక్షణ అవసరాలు అంటే ఏంటి అంటే అతను రక్షణ పొందడానికి ఏంటిది? ఇల్లు కానీ, గృహం కానీ, బట్టలు కానీ, తండ్రి యొక్క సంరక్షణ అనేది రక్షణ కిందికి వస్తుంది. గుర్తింపు అనే అవసరం కూడా ఉంటుంది. అతను గుర్తింపు కోసం తీసుకున్నటువంటి ప్రతి పనిని గుర్తింపు అవసరం కిందికి వస్తుంది. ఓకే, రైట్. లైంగిక ఉత్సుకత అనేది ఏంటిది? శారీరకంగా కలవాలనుకోవడం అనేది శారీరక అవసరం దీంట్లో. ఓకే, ఆన్సర్ ఏమైంది? శారీరక అవసరం అవుతుంది. రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ నాలుగో క్వశ్చన్ ఏమి ఇచ్చినామంటే అన్ని ప్రవర్తనలకు మూలం ప్రేరణ అనేది, ఇది డెఫినేషన్ మీదకి వెళ్ళి పడ్డదండి. ఏంటిది? ఇది పక్కా ఒక డెఫినేషన్ అనేది సైకాలజీలో వస్తుంది, పక్కా మీరు చూడాలి. డెఫినేషన్లో పక్క గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డెఫినేషన్, పడే అవకాశాలు కూడా ఉంటాయి, మీరు గుర్తుంచుకోండి. అన్ని ప్రవర్తనలకు మూలం ప్రేరణ అని అన్నది ఎవరంటే క్రో అండ్ క్రో. ఇది గుర్తుంచుకోవాల్సిందే, దీని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయాల్సిందేం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సిందే. డెఫినేషన్ మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇక్కడ నేను అనుకోని క్వశ్చన్ ఇది ఫ్రేమ్ చేసిన చాలామంది, నేను గ్రాఫ్ చూసిన, ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ గ్రాఫ్ ఎక్కువ మంది మిస్టేక్ చేసింది ఇక్కడే. ఏంటిది? ఈ క్వశ్చన్ చూడండి. అశాబ్దిక పునఃస్మరణ వీరు చేస్తారు. అంటే అశాబ్దిక పునఃస్మరణం అంటే అక్షరాలు లేకుండా చేసేటువంటి పునఃస్మరణ. దీన్ని ఎవరు చేస్తారు అని ఇచ్చిన. మీరు ఫస్ట్ అశాబ్దిక పునఃస్మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే అక్షరాలు లేకుండా మనం గుర్తు తెచ్చుకోవడాన్ని అశాబ్దిక పునఃస్మరణం అంటారు. ఓకేనా. దీన్ని మనం ఏం చేస్తామంటే చాలామంది ఏం చేస్తారు ఇక్కడ అంటే చూడండి, ఏమనుకుంటారు? అశాబ్దిక అంటే ఏంటిది? బొమ్మల ద్వారా కానీ గుర్తుల ద్వారా కానీ జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని అశాబ్దిక పునఃస్మరణం అంటారు. అయితే దీన్ని ఎవరు చేస్తారని ఇచ్చిన. చూడండి, అక్షరాస్యులు ఎట్లా మన ఆలోచన ఎట్లుంటుందంటే అక్షరాస్యులు అనేటోళ్ళు అక్షరాల ద్వారానే జ్ఞప్తి తెచ్చుకుంటారు అనుకుంటారు. తప్పు. వాళ్ళు బొమ్మల ద్వారా కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఉంటాయి. జంతువులు కూడా వాటి యొక్క దారులు కానీ వాటి యొక్క ఆహార పదార్థాలను ఏంటిది? బొమ్మల ద్వారానే గుర్తు చేసుకుంటాయి. ఓకే. నిరక్షరాస్యులు చిన్నపిల్లలు. చాలామంది ఏం చేసిరంటే ఆన్సర్ ఇదే పెట్టిరండి. ఏంటిది? నిరక్షరాస్యులు చిన్నపిల్లలు అని పెట్టారు. అంటే ఇది అక్షరాస్యులు కూడా చేస్తారు. ఏంది? బొమ్మల ద్వారా చేస్తారు. జంతువులు కూడా చేసుకుంటాయి అక్షరాలు లేకుండా. ఇంకోటి నిరక్షరాస్యులు పిల్లలు, జంతువులు కూడా చేసుకుంటాయి. సో ఆన్సర్ ఏంది? పైవన్నీ అండి. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాబ్దిక పునఃస్మరణ అంటే మాత్రం ఓన్లీ అక్షరాస్యులే వేస్తారు, అక్షరాల ద్వారా జ్ఞప్తికి తెచ్చుకునేది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అయింది ఇక్కడే. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఈ క్వశ్చన్ నేను పికప్ చేసిన. చూడండి, 6వ ప్రశ్న. విద్యార్థికి 40 చిత్రాలను చూపించి తర్వాత వాటికి మరో 20 చిత్రాలను కలిపి మొత్తం 60 చిత్రాలను చూపించగా అందులో 20 చిత్రాలను మాత్రమే గుర్తించినట్లయితే అతని యొక్క గుర్తింపు సామర్థ్యం. ఇది అభ్యాసనంలో ఉన్నదండి. ఈ అభ్యాసనంలో ఉన్నటువంటి దాని మీదకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చిన ఈ గుర్తింపు గణన కిందికి వెళ్ళి వస్తుంది. గుర్తింపు గణనకు సూత్రం ఏంటంటే 2 రకాలు రాయొచ్చు. ఏంది? ఒప్పులు బై మొత్తం ఇంటూ 100.
ఇది గుర్తింపు గణన తీసుకోవచ్చు. ఓకేనా. లేదు అని అంటే మొత్తం మైనస్ తప్పులు, ఇది కూడా ఒప్పులే వస్తాయి. మొత్తంలోకి వెళ్ళి తప్పులు తీసేస్తే ఒప్పులు ఎత్తగా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100, ఇది గుర్తింపు సామర్థ్యానికి వస్తుందండి. రైట్, ఈ సూత్రం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది ఇది. రైట్, చూడండి ఈ సూత్రం ప్రకారంగా మనం చేస్తే ఏమొస్తుంది, గుర్తింపు గణనకు సూత్రం ఏమున్నదంటే ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 కదా. ఒప్పులు ఏమైనా ఇక్కడ చూడాలి ఏంటి, అతనికి మొత్తం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే మొత్తం చిత్రాలు అతను ఫస్ట్ చూపించినవి 40, తర్వాత దానికి యాడ్ చేసినవి 20, మొత్తం 60 అనుకుంటారు. ఇది తప్పండి. అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు మొత్తంలోకి వెళ్ళి మొత్తం చూపిస్తే అతను గుర్తించవచ్చు, దానికి అడిషనల్గా మనం కలిపి కూడా మొత్తాన్ని 40గానే తీసుకోవాలి. అతనికి చూపించినవి మొదట చూపించిన వాటిని మొత్తంగా తీసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఈ క్వశ్చన్ పికప్ చేసిన. ఓకే రైట్, ఇక్కడ మొత్తంగా మనం తీసుకోవాల్సింది 40. నేను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో 60 తీసుకుంటే కూడా ఆప్షన్ వచ్చేది ఇచ్చిన 33 అని, చాలామంది 33 పెట్టారు, అది తప్పు. అతనికి చూపించిన చిత్రాలనే ఇక్కడ తీసుకోవాలి. అతనికి మొత్తం ఎన్ని చూపించిన ఫస్ట్ 40. ఓకేనా. మరి ఎన్ని గుర్తించిండు ఆ 40లలో ఎన్ని గుర్తించిండు కరెక్ట్గా 20 గుర్తించిండు, ఇంటూ 100 చేయాలి. ఇది గుర్తింపు సామర్థ్యానికి 0. 0 0 1 2 2 1 2 50 అంటే ఎంత శాతం వచ్చింది, 50% వచ్చిందండి రెండో ఆన్సర్. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మొత్తం అనేది అతనికి చూపించిన వాటినే తీసుకోవాలి. దానిలో ఎన్ని గుర్తించిండు ఎన్ని కలిపిండు అన్నది పక్క పెట్టాలి, అది అవసరం లేదు. అందులో ఎన్ని గుర్తించిండు అన్నది మీదేయాలి, ఇంటూ 100 చేయాలి. ఓకేనా. 21 22 2 కింద ఉన్నది 100 పైన ఉన్నది కూడా 50%. ఓకే క్లియర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను కావాలని క్రియేట్ చేసిన, ఇది స్మృతిలోని రకాలండి. ఏంటిది, మీరు ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్లోని ఈ ప్రశ్నలో ఉన్న ఆప్షన్ సరైన ఒకసారి మళ్ళీ చదువుతా. మీరు ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్లోని ఈ ప్రశ్నలో ఉన్న సరైన ఆప్షన్ను ఎన్నుకోకపోవడం అనేది ఈ స్మృతి కిందికి వస్తుంది. ఏమిటి ఆప్షన్లు, స్వల్పకాలిక స్మృతి, సంవేదన స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. రైట్, చూడండి ఇక్కడ ఎట్లుంటుందంటే స్మృతిలో రకాలు స్వల్పకాలిక స్మృతి ఉంటుందండి, ఇంకోటి సంవేదన స్మృతి. ఈ రెండు సేమ్, స్వల్పకాలిక సంవేదన ఇవి సేమే. క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి అనేది కూడా టైప్ ఉంటుంది. ఓకేనా. క్రియాత్మక స్మృతి అని అంటే ఏంటిదంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దీంట్లో మనం ఇన్వాల్వ్ అవుతూ పనిచేస్తూ నేర్చుకోవడం, దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. ఓకేనా. నిష్క్రియాత్మక స్మృతి అంటే నువ్వు వింటూ నేర్చుకోవడం, పని చేయడం కాదు, దాని గురించి వింటూ నేర్చుకోవడం. ఓకేనా. దాంట్లో ఆ క్రియలో పాల్గొనకుండా నువ్వు వింటూ నేర్చుకోవడం. ఇక్కడ క్రియాత్మక స్మృతిలో ఏమవుతుందంటే ఆ క్రియలో నువ్వు పాల్గొంటావు. ఓకే, అప్పుడు నీకు ఎట్లుంటుందంటే క్రియాత్మక స్మృతిలో ఎట్లుంటుందంటే నీకు అవసరమైనప్పుడు ఆన్సర్లు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అది క్రియాత్మక స్మృతిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. నిష్క్రియాత్మక స్మృతి అంటే నీకు అవసరం ఉన్నప్పుడు సమాధానాలు సరిగా గుర్తుకురావు, అనుకోకుండా ఉన్నప్పుడు కూడా సడన్గా నీకు ఆన్సర్ గుర్తుకొస్తుంది. ఇది నిష్క్రియాత్మక స్మృతి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు చూడండి సరైన ఆన్సర్ గుర్తించలేకపోతాను, నీకు గుర్తుకొస్తలేదు సరైనది, అదేమవుతుంది, నిష్క్రియాత్మక స్మృతి కిందకి వస్తుంది. ఓకేనా రైట్. ఒకవేళ సరైన ఆప్షన్ ఎంచుకోవడం అనేది ఏమవుతుంది, క్రియాత్మక స్మృతి అవుతుంది. ఎట్లుంటుందంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కిరణజన్య సంయోగక్రియ గురించి చెప్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రయోగం చేస్తూ నేర్పించాడు. వాళ్ళకు ఉన్నటువంటి బిల్డ్ అయినటువంటి స్మృతి ఎలాంటిది, క్రియాత్మక స్మృతి. ఓకేనా రైట్. ఇంకోటి ఏమంటాడంటే చూడండి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఇస్తున్నా. ఒక ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే కిరణజన్య సంయోగక్రియ గురించి ప్రదర్శన పద్ధతి ద్వారా విద్యార్థులకు బోర్డు పైన అర్థవంతంగా బోధించడు. ఇందులో ఉన్నటువంటి విద్యార్థులకు కలిగినటువంటి స్మృతి అంటాడు. వాళ్ళు పాల్గొనలే, చూడాలి మీరు, వాళ్ళ క్రియలో పాల్గొనలే, అతడు ప్రదర్శన పద్ధతి పెట్టిండు. ఉపాధ్యాయుడు ఎంత పాల్గొన్నా వేస్ట్. ఎందుకు, వాళ్ళు నిష్క్రియాత్మకంగానే ఉన్నారు, వాళ్ళు పాల్గొనలే. నువ్వు ఆడ ప్రయోగ పద్ధతిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చెప్తేనే మాత్రమే ఇక్కడ క్రియాత్మక స్మృతి వస్తుంది. వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా నువ్వు ఎంత నువ్వు మొక్కలను చూపించినా కూడా అది నిష్క్రియాత్మక స్మృతి కిందకి వస్తుంది. ఓకేనా రైట్, గుర్తుంచుకోవాలి ఇది. ఉపాధ్యాయుడు వాళ్ళని ప్రదర్శన పద్ధతి ఇచ్చినప్పటికీ వాళ్ళు చూస్తూ నేర్చుకున్నారు, అది నిష్క్రియాత్మక స్మృతి అవుతుంది.
ఇక్కడ మనం సరైన ఆప్షన్ గుర్తు రావు నిష్క్రియాత్మక స్మృతిలో. అనుకోకుండా ఉన్నప్పుడు నీకు సడన్గా ఆన్సర్ గుర్తుకొస్తాయి. ఎగ్జామ్లో ఉన్నప్పుడు సరైన సమాధానాన్ని ఎంచుకోలేవు. దేంట్లో? నిష్క్రియాత్మక స్మృతి ఉంటే. ఒకవేళ ఇట్లా ఇవ్వచ్చు, సరైన ఎగ్జామ్లో సరైన ఆప్షన్ ఎంచుకోవడం అనేది ఏ స్మృతి అవుతుంది? క్రియాత్మక స్మృతి అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చూడండి, 8వ క్వశ్చన్ ఇది. ఒక విద్యార్థి 13వ ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం చెప్పడంలో తడబడుతున్నాడు. ఇక్కడ ఏర్పడినటువంటి అవరోధాన్ని గుర్తించండి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది విస్మృతిలో ఉన్నటువంటి అవరోధం కిందికి వస్తుంది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటాడు 13వ ఎక్కం నేర్చుకున్న తర్వాత, ఎన్నో ఎక్కం? 13వ ఎక్కం నేర్చుకున్న తర్వాత అతడు 17వ ఎక్కం చెప్పడంలో కన్ఫ్యూజ్ పడతాడు, అవరోధం అంటే ఇబ్బంది పడతాడు. మనం ఏమనుకుంటాం? 13 తర్వాతనే 17వ ఎక్కం నేర్చుకుంటాడని మనం జనరల్గా అనుకుంటాం. కానీ నేను ఇచ్చిన క్వశ్చన్లో ఏమున్నదంటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఆయన ఏమంటాడు? 13వ ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం చెప్పడంలో ఇబ్బంది పడతాడంటే ఆల్రెడీ 17వ ఎక్కం నేర్చుకొని ఉన్నట్టే కదా, అంతే కదా. అంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 13వ ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం చెప్పడంలో ఇబ్బంది పడతాడు. అంటే ఇలా ఏది ముందు నేర్చుకున్నది? 17వ ఎక్కం నేర్చుకున్నది, తర్వాత 13వ ఎక్కం నేర్చుకున్నాడు. ఇది నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం చెప్పడంలో ఇబ్బంది పడతాడంటే చూడండి, మొదట నేర్చుకున్నది ఇది, తర్వాత నేర్చుకున్నది ఇది. మొదట నేర్చుకున్న దాన్ని పునఃస్మరణం చేయడంలో తర్వాత నేర్చుకున్నది వచ్చి చేరితే ఏమవుతుంది? తిరోగమన అవరోధం అంటారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఏది ముందున్నది అన్నది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా? ఇది 2వ ఆప్షన్ అనేది సరైనది. పురోగమన అవరోధం అని చాలామంది పెట్టారు, నేను గ్రాఫ్లో చూసిన, తప్పు. తిరోగమన అవరోధం. ఏది ముందు నేర్చుకున్నాడు అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్ చూడండి, నేను చేసిన ప్రతి టాపిక్ మీదకి వెళ్ళి 100% నీ కాడ టెట్లా కనబడతాయి. ఓకేనా? రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ అండి. ఏమంటాడు ఇక్కడ? 9 పరిపక్వత లక్షణం కానిది అని అంటాడు. ఓకేనా? రైట్. పరిపక్వత లక్షణం కానిది అంటే ఇది పరిపక్వత అనేది గుణాత్మకమైనది. ఓకేనా? దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ఓకేనా? పరిపక్వతకు చెందడానికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు, అది న్యాచురల్గా జరుగుతుంది మరియు గుణాత్మకమైనది, వాల్యూ కలిగి ఉంటుంది. బాహ్యకారకాల చేత ప్రభావితం చెందదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. పరిపక్వత అనేది బాహ్యకారకాల చేత ప్రభావితం చెందదు. శరీరంలో జరిగినటువంటి మార్పులకు పరిసరాలు అనేటివి ప్రభావితం చెందాయి. కౌమార దశకు వచ్చే వరకు శరీరంలో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది ఆడవాళ్ళు. ఇది బాహ్య ఉన్నటువంటి పరిస్థితులు వాటిని ప్రభావితం చేయి. ఓకేనా? రైట్. దీంట్లో ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది మరి దీని ప్రకారం మీరు అబ్జర్వ్ చేయండి. సో అన్నీ సరైనవి దీంట్లో. ఓకే, అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్. ఇవాన్ పావ్లో సిద్ధాంతంలోని ఉన్నత క్రమ నిబంధనలో గంట ఒక అని అన్నాడు. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇవాన్ పావ్లో ఫస్ట్ ఏం చేస్తాడు? ఆహారాన్ని ఇస్తాడు. ఇది సహజ ఉద్దీపన. ఆహారానికి లాలాజలం రావడం, ఇది సహజ ప్రతిస్పందన. దీనికి గంటను చేరుస్తారు, ఇక లాలాజలం రప్పిస్తాడు. ఓకేనా? ఇదేమైతుంది? నిబంధిత ఉద్దీపన. ఇది నిబంధిత ప్రతిస్పందన. ఇప్పుడు ఈ నిబంధిత ప్రతిస్పందనని నిర్నిబంధిత ప్రతిస్పందనగా అంటే సహజ ప్రతిస్పందనగా మార్చుకున్న తర్వాతనే ఉన్నత క్రమ నిబంధనానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారంటే ఈ గంటకి ఏం చేస్తాడు? ఇంకా దానికి ముందట దీపం కానీ ఇంకో ఉద్దీపనని చేరుస్తాడు. ఇక్కడ ముందట ఏర్పడినటువంటి నిబంధిత ఉద్దీపన తర్వాత ఏమవుతుందంటే నిర్నిబంధిత ఉద్దీపనగా తీసుకొని దానికి ఇంకో నిబంధిత ఉద్దీపనని జత చేస్తే ఇస్తాడు. ఓకేనా? రైట్. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ నిబంధనంగా ఏర్పడిన తర్వాత దీన్ని నిబంధనంగా ఏర్పడిన తర్వాత గంటని ఏం చేస్తాడు? నిర్నిబంధిత ఉద్దీపనగా సహజ ఉద్దీపనగా మార్చుకొని దానికి ఇంకో ఉద్దీపనని జత చేస్తాడు. సో ఫస్ట్ ఏమవుతుంది? ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన, తర్వాత గంట అనేది ఏమవుతుంది? నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఓకేనా? దీన్ని ఏం చేస్తాడు? నిర్నిబంధిత ఉద్దీపనగా మార్చి గంటకి ఒక దీపాన్ని యాడ్ చేస్తాడు. ఫస్ట్ దీపాన్ని చూపించి గంట కొడుతూ ఉంటాడు. ఓకేనా? అయితే ఏమవుతుంది? ఇక్కడ గంట అనేది నిబంధిత ఉద్దీపన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపనగా మారుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన అనేది సరైనది. అర్థమైందా? మళ్ళీసారి చెప్తా చూడండి. ఇవాన్ పావ్లో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆహారం అనేది ఇస్తాడు. ఓకే, ఆహారం అనేది ఇస్తాడు. ఇది సహజ ఉద్దీపన. దీనికి ఏం చేస్తాడు? గంటను
జత చేస్తారు. ఇది నిబంధిత ఉద్దీపన. ఓకేనా? రైట్. ఈ గంట నిబంధిత ఉద్దీపన ఉన్న తర్వాత చేసి దీన్ని ఏం చేస్తానంటే సహజ ఉద్దీపన కిందికి తీసుకొస్తాడు. సహజ ఉద్దీపన కిందికి తీసుకొచ్చి ఈ గంటకి ముందు దీపం చూపిస్తాడు. ఓకేనా? ఈ దీపం చూపించి గంట కొట్టి ఆహారాన్ని ఇస్తాడు. ఇక్కడ గంట ఏమైంది అంటే సహజంగా గంట కొట్టంగానే లాలాజలం వస్తుంది. లాలాజలం వస్తుంది. దానికి దీపాన్ని యాడ్ చేసిండు. దీపాన్ని చూపించి గంట కొడతాడు. దీపం వేయంగానే వాళ్ళ లాలాజలం వస్తూ ఉంటుంది వాళ్ళకి, కుక్కకి. కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది, సహజ ఉద్దీపన అవుతుంది. ఇక్కడ దీపం అనేది నిబంధిత ఉద్దీపనం అవుతుంది. ఓకేనా? బాగా అర్థం చేసుకోవాలండి. చూడండి, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు గంట అనేది మనం ఉన్నత క్రమ నిబంధనంలో ఉన్నటువంటిది. గంట అనేది ఏమైంది, ఇప్పుడు నిర్నిబంధిత ఉద్దీపనం అయింది. సహజ ఉద్దీపన కిందికి తీసుకొచ్చింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. 11వ క్వశ్చన్ చూడండి. జెర్సిల్ వర్గీకరించిన సాంఘిక ప్రవర్తన గురించి క్రియను 3 దశలుగా వర్గీకరించిన దానిలో స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తన ఏర్పరచుకునే క్రీడ అంటారు. ఈ జెర్సిల్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే క్రీడని 3 రకాలుగా వర్గీకరిస్తారండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏమంటారంటే ఏకాంతర క్రీడ, తర్వాత సమాంతర క్రీడ, తర్వాత సంసర్గ క్రీడ అని అంటారు. ఏకాంతర క్రీడ అంటే పిల్లవాడు 2 సంవత్సరాల లోపు చేసే అన్ని క్రీడలు ఏకాంతర క్రీడ. తనకు తాను ఆడుకునేటువంటి క్రీడలను ఏకాంతర క్రీడ అంటారు. ఇక్కడ సమాంతర క్రీడ అంటే ఇతరులను చూస్తూ నేర్చుకుంటారు. ఇతరులను చూస్తూ అతను ఎట్లా ఆడుతున్నాడో ఇతను అట్లా ఆడుతూ ఉంటారు. ఓకేనా? ఇదేమవుతుంది, ఇక్కడ సమాంతర క్రీడ అవుతుంది. సంసర్గ క్రీడ అనేది ఏమవుతుంది అంటే ఇతరులను కలుపుకొని ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఇతరుని కలుపుకొని ఆడుతూ ఉంటారు. ఎలా? సంసర్గ క్రీడలో ఇతరులు ఎప్పుడైతే తమకు దగ్గర అవుతారు అని అనుకుంటారు, స్నేహితులను ఏమనుకుంటారు, నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటే ఇతరులకు అనుకూలంగా మనం ఉండాలి అన్నట్టు దీనిలో మారిపోతారు సంసర్గ క్రీడలో. ఓకేనా? స్నేహితులు తమను అంగీకరించే ప్రవర్తనను ఏర్పరచుకునే క్రీడ అంటారు. ఏంటిది? సంసర్గ క్రీడ. అర్థమైందా? క్రీడను 3 రకాలు ఉంటాయి. ఏకాంతర క్రీడ అంటే ఒక్కడి తనకు తాను ఆడుకున్నటువంటి క్రీడ. సమాంతర క్రీడ అంటే ఎదుటి వాళ్ళను చూస్తూ వాళ్ళు ఎట్లా ఆడతారు వీళ్ళు ఎట్లా ఆడతారు అని చూస్తూ ఆడుతూ ఉంటారు. ఇక్కడనే సాంఘిక ప్రవర్తన అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ సమాంతర క్రీడలనే సాంఘిక ప్రవర్తన పరిశీలించడం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సమాంతర క్రీడలు. సంసర్గ క్రీడలు అంటే ఇతరులకు నచ్చినట్టుంటేనే వాళ్ళు నా దగ్గరికి వస్తారన్నట్టుగా ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. దీని ఆన్సర్ ఏంటిది? సంసర్గ క్రీడ. ఇతరులకు నచ్చినట్టు మనం ఉంటేనే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారనే భావన కలిగి ఉంటాడు సంసర్గ క్రీడలో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆలోచనలు ఒక మానసిక ప్రక్రియ. ఇవి సాధారణంగా సమస్యలు ఏర్పడినగానే ఆలోచనలు ప్రారంభమవుతాయి. అయితే ఆలోచనలు అనేది ఈ రంగం కిందికి వస్తాయి అంటున్నాను. ఆలోచనలు అనేది దేని కిందికి వస్తాయంటే సంజ్ఞానాత్మక రంగం కిందికి వస్తాయండి. సంజ్ఞానాత్మకత అంటే ఏంటిది? తన గురించి, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. ఓకేనా? ఇతరులతో ఎలా మెలగాలని ఉండేటువంటి సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి, ఇది డైరెక్ట్ ప్రీవియస్ బిట్ అండి. దీనికి కొంచెం డెఫినేషన్ నేను యాడ్ చేసి ఇచ్చిన, ఎందుకంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఆలోచనలు అనేటివి సంజ్ఞానాత్మక కిందికి వస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13వది. ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుందని అన్నాడు. ఇతను ఏం చేస్తారంటే 4 దశలుగా వర్గీకరిస్తారండి. పియాజే అనేటైన ఏం చేస్తారు? పూర్వ ప్రచాలక దశ, ఫస్ట్ ఇంద్రియ ప్రచాలక దశ, తర్వాత పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, అనియత ప్రచాలక దశ అని వర్గీకరిస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఇంద్రియ ప్రచాలక దశ అంటే ఎట్లుంటుంది అంటే ఇంద్రియాల ద్వారానే నేర్చుకునే దశ. ఓకేనా? దీని గురించి నేను సిద్ధాంతం మళ్ళీ క్లియర్గా తీస్తాను నేను మీకు వీడియో చూడండి. ఇప్పుడు నేను చెప్తా. ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటిదంటే తన ముందు తనకు కనబడినటువంటి వస్తువు తన కళ్ళ ముందు ఇంట నుంచి కనబడకుండా పోతే ఆ వస్తువు తన వస్తువు కనబడడం కోసం ఎతుకుతాడు. ఆ వస్తువు ఇక్కడే ఎక్కువనో ఉంది, అది పోలేదు అనుకొని ఆ వస్తువు గురించి వెతకడం దాన్నే వస్తు స్థిరత్వ భావన అంటారు. ఆ వస్తువు యొక్క భావన అతని మైండ్లో ఉండిపోతుంది. అప్పటికి
తులనాత్మక ఉద్వేగాలు ఈ కాలంలోనే ఉంటాయి, ఇంద్రియ ప్రచాలక దశలోనే. చెప్తాను నేను ఎట్లా అంటే, వస్తు స్థిరత్వ భావనకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పిల్లవాడిని దగ్గర తల్లి ఉండి అతను పని చేసుకోవడానికి ఆమె పని చేసుకోవడానికి సడన్గా వెళ్ళిపోతే ఆమెకు వెతకడం మొదలు పెడతాడు, మా అమ్మ ఎక్కడ ఉన్నదని. అది 2 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడే అది అలా ప్రారంభం జరుగుతుంది. అంటే ఇంద్రియ ప్రచాలక దశలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. వస్తువులోని అతనికి కనబడని వస్తువు, అతని దగ్గర ఉన్నటువంటి వస్తువు ఎట్లా, ఒక చేతిలో ఒక వస్తువు బొమ్మ ఉందనుకో, అది పడిపోతే బొమ్మ కింద పడ్డది ఏమో ఉన్నదని వెతుకుతూ ఉంటుంది. అది ఎక్కడ, ఇంద్రియ ప్రచాలక దశలోనే ఉంటాయి. తులనాత్మక ఉద్వేగాలని ఒక మాట చెప్పిన, ఇది ఇంద్రియ ప్రచాలక దశలో. తులనాత్మక ఉద్వేగాలు అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు సడన్గా ఒక చాక్లెట్ ఇచ్చినాం అనుకో, అతను ఏడుస్తున్నానన్న విషయాన్ని మర్చిపోతాడు. అలాంటి ఉద్వేగాలు అప్పటిదప్పుడే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, అంటే మారిపోతూ ఉంటాయి. ఇలాంటి దాన్ని ఏమంటారు, తులనాత్మక ఉద్వేగాలు అంటారు. ఏడ్చే విషయాన్ని మర్చిపోయి చాక్లెట్ తింటూ ఉంటాడు. ఓకేనా, రైట్. ఇట్లాంటి తులనాత్మక ఉద్వేగాలు అంటారు. రైట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది, పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తు స్థిరత్వ భావన అనేది ఈ దశలో ఏర్పడుతుంది. దేంట్లో, ఇంద్రియ ప్రచాలక దశలో ఏర్పడతాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చానండి. ఒక పిల్లవాడు పరీక్షలో కాపీ కొట్టినట్లయితే ఉపాధ్యాయునికి దొరికిపోతామని కాపీ కొట్టకుండా తనకు నచ్చిన సమాధానం రాయడం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ స్థాయికి చెందుతాయి అన్నాడు. స్థాయిలు 3 రకాలు ఉంటాయండి కోల్బర్గ్ నైతిక వికాసంలో. ఏంటిది, పూర్వ సాంప్రదాయక స్థాయి ఫస్ట్, తర్వాత సాంప్రదాయక స్థాయి, ఇంకోటి ఉత్తర సాంప్రదాయక. ప్రతి దాంట్లో మళ్ళీ 2 దశలు ఉంటాయి. ఓకేనా, రైట్. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏముంటుంది, దండన విధేయత ఉంటుంది. ఓకేనా, ఇది కాదు. తర్వాత మంచి బాలుడు మంచి బాలిక అనుకోవడం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, దీంట్లో వచ్చేసి సాంప్రదాయక స్థాయిలో ఏముంటుంది అంటే, మొదటిది సాంఘిక నియమాలు సిద్ధాంతాలను పాటించడం. ఏముంటుందంటే దీంట్లో చూడండి, ఏమన్నాడు ఇక్కడ, ఒక పిల్లవాడు పరీక్షలో కాపీ కొట్టినట్లయితే ఉపాధ్యాయునికి దొరికిపోతాను అని అనుకుంటాడు. కాబట్టి మనం కాపీ కొట్టద్దని ఆలోచన కలిగి ఉంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి టీచర్ మనల్ని చూస్తాడు, మనల్ని దొరకబడతాడు అన్న ఆలోచనలో ఉంటాడు. ఓకేనా. అలాంటప్పుడు దేని కిందకి వస్తుంది, సాంప్రదాయక స్థాయిలో ఉన్నటువంటి సాంఘిక క్రమబద్ధత కిందికి వస్తుంది. ఓకేనా, మీరు బాగా ఆలోచించాలి. రైట్. ఒక్క నిమిషం, ఇంతకుముందు చెప్పిన దాంట్లో పూర్వ సాంప్రదాయక స్థాయిలో 2 ఉంటాయి, దండన విధేయత, సాధన ఉపయోగం. ఓకేనా. సాంప్రదాయ స్థాయిలో ఫస్ట్ది ఏముంటుంది, మంచి బాలుడు మంచి బాలిక. దీంట్లో రెండోది ఏముంటుంది అంటే సాంఘిక క్రమబద్ధత, అంటే నియమాలు దాని కిందకి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుడు మనని దొరకబడతాడంటే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ద్వారా మనల్ని దొరకబడతాడు అన్నట్టు అతను ఆలోచించుకొని మన కాపీ కొట్టదని చెప్తాడు. మరి ఇంకోటి ఇస్తా చెప్పండి, ఉపాధ్యాయునికి దొరికినట్లయితే కొడతాడు అనడం దండన విధేయత కిందికి వస్తుంది, పూర్వ సాంప్రదాయ కిందికి. ఉపాధ్యాయుడు దొరకబడతాడు అనేది సాంప్రదాయక స్థితి, అంటే నియమాల ఆధారంగా దొరకబడతాడు. చూడండి, ఒక వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫైన్ పడుతుంది అని ఆగడం దండన విధేయత కిందికి వస్తుంది. ఓకేనా. మనం అక్కడ ఉన్నటువంటి నియమాలను పాటించాలి కాబట్టి రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగిపోతాడు. ఇదేంది, సాంఘిక క్రమబద్ధత, సాంప్రదాయ స్థాయి కిందికి వస్తుంది. ఓకేనా. ఇట్లా మనం అప్లికేషన్ మెథడ్లో చూస్తూ ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో ఆన్సర్ ఏంటిది, సాంప్రదాయక స్థాయి. రైట్. 15వ క్వశ్చన్ చూడండి ఒకసారి. చామ్స్కీ ప్రకారం పిల్లలు భాషని ఈ విధంగా నేర్చుకుంటారు. ఏ విధంగా నేర్చుకుంటారు, చామ్స్కీ ప్రకారం భాష అనేది ఏమని చెప్తాడంటే, అతడు వ్యక్తి కానీ జంతువు కానీ దానికి సంబంధించినటువంటి భాషని పుట్టుకతోటే అతనికి ఇన్బిల్ట్గానే భాషకు సంబంధించినటువంటి వ్యాకరణాలు రూపాలు అనేటివి మైండ్లో ముద్రించబడతాయి అని అంటాడు. ఎవరు, చామ్స్కీ అనే భాష ప్రకారం. మెదడులో ఉన్నటువంటి అర్ధభాగంలో ఎడమ భాగంలో ఒక బ్రోక్ అనే భాగం ఉంటుంది. ఆ భాగంలో వ్యాకరణాలు ముద్రించబడి ఉంటాయి అని చెప్తారు. ఎవరు, చామ్స్కీ అండి. అంటే పుట్టుకతోటే అతని వ్యాకరణాలు ఉంటాయని చెప్తారు. అనుకరణ ద్వారా అంటే తప్పు, ఇతడు వ్యతిరేకిస్తాడు. అనుకరణ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాడు చామ్స్కీ. అంతర్గత శక్తులతో జన్మిస్తాడు కాబట్టి అతడుకు భాష వస్తుంది అని చెప్పేస్తాడు. పరిశీలన కాదు, కొత్తదనం ఉండడం కూడా కాదు. ఓకేనా. దీని ఆన్సర్ ఏంటిది, అంతర్గత శక్తులు ఉండడం వల్లనే అతనికి భాష వస్తుందని మన చామ్స్కీ భాష
సిద్ధాంతం ప్రకారంగా తెలుసుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇదేంది కార్ల్ రోజర్స్ రూపొందించినటువంటి ఒక సిద్ధాంతం మీదకి వెళ్ళి ఇచ్చినండి. ఇది పక్కా దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. మీ టెట్లో 100% అన్ని వీడియోలు కవర్ చేయడానికి చూస్తాను. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కిందగా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, దాంట్లో జాయిన్ కండి. ఓకేనా? దాంట్లో అప్డేట్ ఎప్పటికప్పుడు ఇప్పటి నుండి రోజుకి 2-3 వీడియోలు వేస్తూ ఉంటా. మీకు ఈ లోపు కావాలి కాబట్టి 10 నిమిషాలు స్పీడ్ పెట్టుకొని వినాలి. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. కార్ల్ రోజర్స్ రూపొందించిన మానవతావాదంలో ఆదర్శాత్మను వాస్తవిక ఆత్మను కొలవడానికి 7 పాయింట్లు కలిగినటువంటి దీన్ని ఉపయోగిస్తారు. దాని పేరేంటిదని అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ నేను ఏమేమి ఇచ్చిన, కార్ల్ రోజర్స్ చూడండి, కార్ల్ రోజర్స్ ఆత్మను 2 రకాలు వర్గీకరించిండు, ఆదర్శాత్మ, వాస్తవికాత్మ అని. ఓకే, దాన్ని కొలవడానికి ఒక స్కేల్ ఉంటుంది, దాంట్లో 7 పాయింట్లు ఉంటాయని మీకు తెలియాలి. దట్ ఆ స్కేల్ని ఏమంటారంటే సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారండి. ఓకేనా? ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఇతను ఆదర్శాత్మకు వాస్తవికాత్మకు అంటే ఎట్లా చెప్తారంటే 2 రకాలుగా వర్గీకరించి ఇతను ఏమంటారంటే మనిషిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏసీ రూమ్లో ఉన్నప్పటికీ అతని అంతరాత్మ లోపల టెన్షన్ ఉంటే చెమటలు వస్తాయి. అంటే ఏమంటాడంటే ఒక వ్యక్తి ఆదర్శాత్మ వాస్తవికాత్మక మధ్య బ్యాలెన్స్ అనేది తేడా ఉన్నదనుకోండి, అతనిలో ప్రవర్తన అనేది సరిగా ఉండదని చెప్తాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని ప్రస్తుతం తనకున్నటువంటి స్థితిని తెలుసుకుని తర్వాత గంట తర్వాత నువ్వేం కావాలనుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు నేను గంట తర్వాత అతను చెప్పే అంశానికి ఇప్పుడు పూర్వం అని ఇంతకుముందు గంటకు ముందు చెప్పినటువంటి అంశానికి మధ్య తేడా ఉన్నా అనుకో, అతనికి నిశ్చలత్వం తక్కువ అతనికి అని ఇతను డిసైడ్ చేస్తాడు. ఓకే, రైట్. దీన్ని ఏమంటారు అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని ఈ క్వశ్చన్ ఇచ్చిన. కార్ల్ రోజర్స్ ఈ సిద్ధాంతం మీదకి వెళ్ళి పక్క వస్తాయని అతను మానవతావాది, ఆత్మను ఆదర్శాత్మ వాస్తవిక ఆత్మను కొలవడానికి 7 పాయింట్లు ఉంటాయండి దాంట్లో. దాన్ని సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 17వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వైయక్తిక భేదాలకి వెళ్ళి ఇచ్చిన వైయక్తిక భేదాలకి వెళ్ళి ఇచ్చిన అండి. చూడండి 17వ క్వశ్చన్. రాజు చదివినట్టు రమేష్ చదవలేడు, అలాగే రమేష్ ఆడినట్టు రాజు ఆడలేడు. ఇక్కడ ఉన్నటువంటి వైయక్తిక అనబడ్డది. వైయక్తిక భేద రకాన్ని గుర్తించండి. ఓకే, ఏంటిదంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది 2 రకాలు ఉంటాయంటే వ్యక్తి అంతర భేదము, వ్యక్తి అంతర్గత భేదం. గుర్తుంచుకోవాలి, వ్యక్తి అంతర్భేదం. ఓకేనా? వ్యక్తి లోపల ఉన్నటువంటి భేదం. వ్యక్తి అంతర్భేదం అనేది అంటే ఏంటిదంటే ఇద్దరు అని అంతకన్నా ఎక్కువ మధ్య భేదం ఉన్నట్టు వ్యక్తి అంతర్భేదం. వ్యక్తి అంతర్గత భేదం, ఇది అంతర్గతంగా ఉండేది. ఇక్కడ క్వశ్చన్లో ఏమున్నది, రాజు చదివినట్లు రమేష్ చదవలేడు, ఇద్దరి మధ్యలో పోలికున్నాడు, వ్యక్తి అంతర్భేదం ఇది. ఓకేనా? వ్యక్తి అంతర్గత అంటే అతనిలో ఉన్నటువంటిదే లోపాలు ఉండాలి. ఎట్లా అంటే అతను రాజు అనేటువంటి ఈ క్వశ్చన్కి ఇస్తా చూడండి. వ్యక్తి అంతర్గత దానికి రాజు చదివినట్టుగా రాయలేడు. ఓకేనా? రాజు బాగా చదువుతాడు కానీ బాగా రాయలేడు అన్నది ఏంటి, వ్యక్తి అంతర్గతంగా ఉన్నట్టు ఒకరిలో ఉన్నటువంటి భేదాలే వైయక్తిక భేదాలు. ఇది వ్యక్తి అంతర్గత. వ్యక్తి అంతర అనేది ఏంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదం. ఓకే, క్లియరా? రైట్, ఇక్కడ ఏమొస్తుంది మరి మీరు చూడండి. రాజు చదివినట్లు రమేష్ చదవలేడు, అలాగే రమేష్ ఆడినట్టు రాజు ఆడలేడు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాబట్టి ఏమొస్తుంది, వ్యక్తి అంతర్భేదం వస్తుంది. వ్యక్తి అంతర్గత అంటే అతను ఒకే లోపల వ్యక్తి అంతర్గతంగా ఉండాలి. రైట్, వ్యక్తి అంతర్భేదం అనేది ఆన్సర్ అవుతుంది, రెండోది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 18వ క్వశ్చన్ చూడండి. పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అనే సామెత దీనికి చెందినది అని అంటారు. ఓకేనా? ఒక వ్యక్తి చూసే దృష్టి అంటే చూసే యాంగిల్ని అని ఏమంటారంటే అతని వైఖరులు అని అంటారండి. ఇది ఇతని వైఖరి ఎలా ఉందో అందరు కూడా అలాగే ఉందన్నట్టు బిహేవ్ చేస్తారు కొందరు. ఓకేనా? ఇది అతని వైఖరిని తెలియజేస్తుంది ఆ సామెత అనేది. ఓకే, రైట్. సహజ సామర్థ్యాలు కాదు, అభిరుచులు కూడా కాదు, మానసిక రంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నవారు కూడా కాదు. అతని వైఖరులే ఇది తెలియజేస్తాయి. అతని వైఖరి ఏంటిది అన్నదాన్ని మనం ఆలోచించవచ్చు దీన్ని బట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19వ క్వశ్చన్. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడే లక్షణాలు కలిగి ఉన్న ప్రవర్తనని ఈ విధంగా అంటారు. ఏమంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉండి ఇతను మాత్రమే దాన్ని సాధించే సామర్థ్యం ఉంటే దాన్ని సహజ సామర్థ్యాలు అంటారండి.
ఒక వ్యక్తికి ఇదే ప్రత్యేక లక్షణం, అతనికి ఆ సమస్యను సాధించుకునేటువంటి ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఏముంటాయి, సహజ సామర్థ్యాల కిందకి వస్తాయి. ఓకేనా, కొన్ని సమస్యలను పరిష్కరించుకునే తోడ్పడే లక్షణం ప్రత్యేకమైనటువంటి, ఒక వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు ఉంటే దాన్ని సహజ సామర్థ్యాలు అంటానండి. రైట్, నెక్స్ట్. ఇలాంటి క్వశ్చన్లు నేను డెఫినేషన్ మీదకి వెళ్ళి ఇచ్చానండి. ఇది ఎందుకంటే మీకు గుర్తుండాలని ఇచ్చిన, ఇది ఒక డెఫినేషన్ అన్నట్టే. ప్రత్యేకమైనటువంటి సమస్య సాధన పరిష్కరణలు అనేటివి ఇది ఒక డెఫినేషనే. ఈ డెఫినేషన్ మీదకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చిన. రైట్, నెక్స్ట్. చూడండి 20వ క్వశ్చన్ చూడండి. మనం ఇష్టపడే వ్యక్తి యొక్క ఇష్టాలను కూడా ఇష్టపడతాం, అలాగే మనకి ఇష్టం లేని వ్యక్తి యొక్క మనకు ఇష్టం లేని వ్యక్తి యొక్క ఇష్టాలను ద్వేషిస్తాం. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూడండి. మనకి ఇష్టపడే వ్యక్తి యొక్క ఇష్టాలను ఇష్టపడతాం, ఇష్టం లేని వ్యక్తి యొక్క ఇష్టాలను మనం ద్వేషిస్తాం. ఇది ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉందండి, మనకి ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది ఇది. కాబట్టి ఏమవుతుంది, ఇది అభిరుచి కిందికి వస్తుంది. అంటే మనకి ఇంట్రెస్ట్, ఇప్పుడు మనము సపోజ్ నీకు ఫేవరెట్ హీరో అనేటోళ్ళు అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, అలా అంటే మనకి ఇంట్రెస్ట్, అభిరుచులు వాళ్ళ మీద. కాబట్టి మనకు వాళ్ళ ఇష్టాలని మనం ఇష్టపడతాం, మనకి ఇష్టం లేని వాళ్ళ యొక్క ఇష్టాలను మనం ద్వేషిస్తూ ఉంటాం. ఓకేనా, ఇదేంది అభిరుచుల కిందికి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్ అనేది ఇష్టం లేదనుకుందాం, సపోజ్ మ్యాథ్స్ చెప్పే సార్ని మనం ద్వేషిస్తాం. ఓకేనా, ఇదేంటిది మన యొక్క అభిరుచి. మనకు సపోజ్ సోషల్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఇదేంటి, ఇష్టం అనేది అభిరుచి కిందికి వస్తుంది. సో మ్యాథ్స్ చెప్పే సార్ని కూడా కొందరు ఇష్టపడతారు, మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళ ఇష్టాలని వీళ్ళు ఇష్టాలుగా ఇష్టపడుతూ ఉంటారు. మనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళ ఇష్టం లేని వ్యక్తి యొక్క ఇష్టాలను మనం ద్వేషిస్తూ ఉంటాం. ఇదేంటిది, మన అభిరుచి కిందికి వస్తుందండి ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞలబ్ధి, ఐక్యూ అనే భావనను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరని అన్నాడు. విలియం స్టెర్న్ అండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా, మానసిక వయసు అనేది ఎంఏ, మెంటల్ ఏజ్ అనేది బీనే ఉపయోగిస్తారు. ఓకేనా, రైట్, గుర్తుంచుకోండి. ఐక్యూ అనే భావనను మొదటిసారిగా ఉపయోగించింది విలియం స్టెర్న్. నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్కి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి నేను పికప్ చేసిన టెక్స్ట్ బుక్లో ఇది డైరెక్ట్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఏమిటంటే 22వ క్వశ్చన్, సృజనాత్మకకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అంటారు. ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు ఆగిపోదు సృజనాత్మకత అనేది. దీనికి అనువంశికత అవసరం లేదండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు పరిసరాల ద్వారానే మనకి ఇది సృజనాత్మకత అనేది పుట్టుకతోటి ఎవరికి ఉండదు. సృజనాత్మకత సాధన చేస్తూ ఉంటేనే సృజనాత్మకత వస్తూ ఉంటుంది. ప్రతిభావంతులకు సృజనాత్మకతను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, ప్రతిభావంతులు సృజనాత్మకత కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిభావంతులకు వాళ్ళు ప్రతిభావంతులైనంత మాత్రాన వాళ్ళకి సృజనాత్మకత ఉండాలన్న అవసరం కూడా లేదు. ఓకే, ఇది ఒక విధానము మరియు ఉత్పత్తి కాదండి. ఇది ఒక విధానం మాత్రమే, ఉత్పత్తి కానే కాదు. ఇది ఒక విధానం మాత్రమే. సృజనాత్మకత అనేది విధానం మాత్రమే, అతను చేసిన విధానం మాత్రమే, కానీ ఉత్పత్తి అయితే కాదు. ఓకేనా, ఇది ఆన్సర్ అండి, కానీ దాన్ని గుర్తించడం. రైట్. 23వ క్వశ్చన్, ఒక వ్యక్తి సాంఘిక పరిసరాలలో కలిగి ఉండే సంపూర్ణమైన ప్రవర్తన రీతిని ఈ విధంగా అంటారు. ఏమంటారు, అతని యొక్క చూడండి ఇక్కడ సాంఘిక పరిసరాలలో అతని ఉన్నటువంటి సంపూర్ణటువంటి రీతిని ఏమంటామండి, మూర్తిమత్వం అంటారు. అతని పర్సనాలిటీ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు, కాబట్టి మూర్తిమత్వం అంటారు. సాంఘిక పరిసరాల్లో బయట ఏ విధంగా ఉంటున్నాడని తెలుసుకునేది ఏంటిది, పర్సనాలిటీ, అతని యొక్క మూర్తిమత్వం అండి. వైఖరులు కాదు, సహజ సామర్థ్యాలు కాదు, సృజనాత్మకత కాదు. సాంఘిక పరిసరాలలో అతను ప్రవర్తించే రీతిని ఏమనొచ్చు, మూర్తిమత్వం అంటారు. ఓకే, రైట్. చూడండి, ఈ క్వశ్చన్ నేను ఇచ్చిన చాలామంది తప్పు చేస్తారని ఆలోచన కిందకి వెళ్ళి ఇచ్చిన. ఇక్కడ ఇది సంఘర్షణల మీదకి వెళ్ళి క్వశ్చన్ పడ్డదండి. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 100% సంఘర్షణల మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ మీరు ఇప్పుడు రాసేట ఎట్లా వస్తుంది చూడండి. క్వశ్చన్ ఏంది, రాజు తన చెల్లిని ఏడిపించాలని లేదు. ఓకే, ఏడిపించాలని లేదు, తన వద్ద ఉన్న బొమ్మ ఇవ్వాలని కూడా లేదు. అతడు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటిది అని అంటాడు. చాలా గుర్తుంచుకోవాలి. రాజు అనేటోడు తన చెల్లిని ఏడిపించాలని ఇష్టం లేదు, అతని దగ్గర ఉన్నటువంటి బొమ్మని ఇవ్వాలన్నది కూడా ఇష్టం లేదు. సో మీరు ఆ వ్యక్తి యొక్క ప్లేస్లో ఉండి మనం చదివినాం అనుకో, ఇది 100% తప్పు పెడతామండి. అతని భావాలని మనం ఆపాదించుకోవద్దు. ఇలాంటి కాలంలో గుర్తుంచుకోవాలి, అతను ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం
మనము డిసైడ్ చేయాలి తప్ప అతని ప్లేస్లో ఉండి ఆలోచించదు. అతని ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచిస్తే ఏమంటావు, ఇక్కడ రాజు అనేటోడు చాలా మంచోడు, అతని చెల్లని ఏడిపించొద్దు అనుకుంటాడు కాబట్టి నేను ఇది ఉపగమనం అనుకుంటా, అలాగే అతని బొమ్మ ఇవ్వాలని ఇష్టం లేదు కాబట్టి ఇది పరిహారం అనుకుంటా అంటే తప్పు. ఓకేనా. ఇక్కడ ఎట్లా చేయాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ చదివి మనం డిసైడ్ చేయాలి, అతని ప్లేస్ని ఆలోచించద్దు. ఇక్కడ ఏమన్నాడు, స్టేట్మెంట్ ఏమున్నది, రాజు తన చెల్లిని ఏడిపించాలని లేదు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, పరిహారం. అతని వద్ద బొమ్మ ఇవ్వాలని కూడా లేదు, ఇది కూడా పరిహారం. నెగిటివ్ స్టేట్మెంట్లకు పరిహారం వస్తుంది. ఓకేనా. నువ్వు అతని ప్లేస్లో ఉండి ఇక్కడ ఆలోచించద్దు, బాగా గుర్తుంచుకోవాలి. సంఘర్షణలో ప్లేస్లో ఉండి ఆలోచించద్దు, అక్కడున్న స్టేట్మెంట్ ఆధారంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చూసుకోవాలి. రైట్. సో ఇది నెగిటివిటీ, పరిహార ఇది గుర్తొస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్షక తంత్రాల మీదకి వెళ్ళి ఇక్కడ క్వశ్చన్ వేసిన 25ది. ఇది గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన సందర్భంగా వాళ్ళ తండ్రి తానే సాధించిన విజయంగా గర్వపడుతూ ఏడవడం ఈ కింది రక్షణ కిందకి వస్తుంది అన్నాడు. ఓకేనా. రైట్. ఇతరులు సాధించినటువంటి విజయాలను మనమే సాధించినమని చెప్పుకోవడం ఏంటిదంటే తాదాత్మీకరణం అంటారు. ఓకేనా. అతను తండ్రి మళ్ళీ ఏడ్చింది కదా, పెద్దోడు చిన్నోని వేరం ఏడ్చుడు ఏందని ప్రతిగమనానికి పోవద్దు. ఓకేనా. ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ వేరం ఏడుస్తూ ఉన్నటువంటి అయితే మనం ప్రతిగమనం పోతాం. కాబట్టి సిచ్యువేషన్ ఏంటిది, ఆనంద బాష్పాల కిందకే తీసుకోవాలి. ఇతరులు సాధించిన విజయం మనమే సాధించినట్టుగా ఫీల్ అయితే తాదాత్మీకరణం అండి. ఓకేనా. ఉదాత్తీకరణం అంటే ప్రేమలేఖలు ఇట్లా రాయడం, కవితలు రాయడం ఉదాత్మీకరణ కిందకి వస్తుంది. ప్రక్షేపణం అంటే ఏంటిదంటే అసలైన కారణం కాకుండా వేరే మీదకి దొబ్బడం. ఇది నేను డిస్కషన్ చేస్తాను పక్క, ఇది రక్షక తంత్రాల గురించి నేను డిస్కషన్ చేస్తాను క్లాస్లో, తప్పకుండా చేస్తాం మిట్టెట్లోపే. రైట్. ఇది ఏంటి, ఇతరులు సాధించింది మనమే సాధించినట్టుగా డిసైడ్ చేస్తే ఏమవుతుంది, అది తాదాత్మీకరణం అవుతుంది. ఓకేనా. సారీ. రైట్. నెక్స్ట్ చూడండి. ఇక్కడ నాయకత్వం మీదకి వెళ్ళి క్వశ్చన్ పడ్డదండి. చూడండి. 8వ తరగతిలోని రాకేష్ తన తరగతికి లీడర్ అయిన కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు తరగతి గదిని డెకరేషన్ చేయడానికి 8వ తరగతిలోని విద్యార్థులందరితో చర్చించి తర్వాత తరగతి గదిని ఏ విధంగా రూపొందించాలో నిర్ణయించాడు. ఈ నాయకత్వం దీని కిందకి వస్తుంది. మీరు చూడాలి, అతని నియంత వేరం ఉండడా, నిర్దేశిత అంటే నియంత వేరం ఉండేదండి. అతనే చెప్తాడు, మిగతా వాళ్ళు పాటించాలి. సహభాగి అని అంటే అందరితోటి కలిసి ఉంటారు అన్నట్టు, ఇలా అందరితోటి కలిసి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యంగా ఉంటారు. జోక్యరహితం అంటే అసలు నాయకత్వానికి అసలు జోక్యమే తీసుకోరు, అతను మర్చిపోతారు. ఓకేనా. రైట్. నియంతృత్వం అన్న నిర్దేశితం అన్న సేమ్. సో సహభాగి నాయకత్వం కిందకి వస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. ఇది ఎరిక్సన్ మీదకి వెళ్ళి పడ్డదండి క్వశ్చన్. చూడండి, నేను ఇది కావాలని వేసిన ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక బిట్టు పక్క వస్తుంది. చూడండి. చొరవ చూపడం తప్పు చేశాననే భావన ఈ దశలో కనుగుతుంది. క్రీడా దశ అండి. నేను ఈ సిద్ధాంతం గురించి పూర్తిగా వివరిస్తాను తర్వాత క్లాస్లో. దీని ఆన్సర్ క్రీడా దశ. గుర్తుంచుకోండి, ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుంది అక్కడ, ఈ బిట్లు పడుతూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. చూడండి. నెక్స్ట్ 28. ఎన్సిఎఫ్ని రూపొందించింది ఎవరు? ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది ఎవరంటే ఎన్సిఆర్టీ అండి. ఎన్సిఆర్టీ ఎన్సిఎఫ్లని రూపొందిస్తుంది. ఓకేనా. ఇది గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. మన వాళ్ళు యశ్పాలు అది ఇది అని అనుకుంటారు, సారీ. సో ఎన్సిఎఫ్ని రూపొందించింది ఎన్సిఆర్టీ అండి. ఎన్సిఆర్టీనే ఎన్సిఎఫ్ని రూపొందిస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. ఈ విద్యా హక్కు చట్టం మీదకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చానండి. ఇది పక్కా ఇంపార్టెంట్. పోయినసారి ప్రతి టెట్లో షిఫ్ట్ల వైజ్గా ప్రతిదీ మనకు ఉన్నటువంటి సెక్షన్లోకి వెళ్ళి ఇచ్చిండు. సో నేను వాళ్ళకి వెళ్ళి పికప్ చేసిన, ఆ పికప్ సెక్షన్లో నేను మీతో డిస్కషన్ చేస్తాను. మరియు ఇంకోటి ఏంటంటే ఆ సెక్షన్లు మీతో రాపిచ్చి నేను క్లాస్లో కూడా డిస్కషన్ చేసి మీతోటి అది పట్టిస్తా సీదా. పట్టకపోతే మనం ఇక్కడ చేయలేం. ఓకేనా. చూడండి, నేను చెప్తే ఇక్కడ సరికాని దాన్ని గుర్తించండి అని అన్నాడు. సెక్షన్ 5 ప్రకారం టీసీ అని అన్నది, ఇది టీసీ అండి. టీసీ లేని కారణంగా ప్రవేశం నిరాకరించకూడదు, ఇది రైట్. సెక్షన్ 5 గుర్తుంచుకోండి. మీకు ఇప్పుడే 5వ తరగతి నుండి 6వ తరగతి పోతాడంటే ఇక్కడ ప్రైమరీ నుండి అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్కి పోతాడు, టీసీ కావాలి. ఇలా టీసీ కాని సందర్భంలో నిరాకరించరాదు. కాబట్టి నీకు 5వ తరగతి దాటిపోతానుగా, ఇట్లా గుర్తుంచుకోండి నేను చెప్పినట్టు. 5వ తరగతి దాటిపోతాను కాబట్టి 5 ఏం చెప్తే టీసీ కావాలి, లేకున్నా కూడా ఏం కాదని చెప్తుంది 5. ఓకే. రైట్. ఇది ఒక గుర్తుంచుకోండి. 11ది ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ
ఎడ్యుకేషన్ అందించే బాధ్యత సంబంధిత ప్రభుత్వాన్ని. ఇది సరైనది అండి. ఓకేనా. రైట్. 11 అనేది ఏంటి, ప్రీ ప్రైమరీ గురించి చెప్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ 13 ప్రకారం కాంపిటీషన్ రుసుము వసూలు చేస్తే 10 రెట్లు జరిమానా విధిస్తారని ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ రుసుము విధిస్తే తప్పనిసరిగా 10 రెట్లు వాళ్ళు విధించిన దానికి 10 రెట్లు ఇస్తారండి. నేను ఈ సెక్షన్ల గురించి అన్నిటి నుంచి క్లియర్గా నేను చెప్తాను. 17వది ఏమంటాడు ప్రకారం గుర్తింపు లేని పాఠశాలను స్థాపించరా. ఇది 18 అండి అసలు యాక్చువల్గా. ఇది నేను రాసింది 18వ దాన్ని 17కి ఇచ్చినాం. అసలు 17 ఏంటంటే దండన నిషేధం అండి. దండన నిషేధం అనేది ఏం వస్తుంది అంటే 17 వస్తుంది. పాఠశాలను గుర్తింపు ఉండాలన్నది ఏంటిదంటే 18 దీనికి వస్తుంది. సో ఇది తప్పు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ప్రజ్ఞ పరీక్షల మీదకి లేచానండి. 30వది RSPM రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే పరీక్ష సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అన్నాడు. ఓకేనా. వీళ్ళు బాగా ఆలోచించాలి. ఇది సామూహిక పరీక్ష, అందరు కలిపి ఒకేసారి పెట్టే పరీక్ష. ఓకేనా. సామూహికంగా, వ్యక్తిగతంగా కాదు. ఇది రాత పరీక్ష. ఓకేనా. ఇది శక్తి పరీక్ష. ఇది అశాబ్దిక పరీక్ష. ఓకే. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చా. దీంట్లో ఆప్షన్స్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు. చూడండి, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది సామూహిక పరీక్ష అవును, ఇది రాత పరీక్ష అవును, ఇది శక్తి పరీక్ష అవును, ఇది అశాబ్దిక పరీక్ష అండి. అందరికీ ఉపయోగిస్తారు అశాబ్దిక పరీక్ష. ఇది అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఉపయోగించవచ్చు. అశాబ్దిక పరీక్షలు బొమ్మలను ఉపయోగించి చేసేటువంటి పరీక్ష అండి. అశాబ్దిక పరీక్ష అంటే అక్షరాలు లేకుండా బొమ్మలతోటి చేసేది అన్నట్టు. సో బొమ్మలతోటి చేసేదానికి అక్షరాస్యులు ఉండొచ్చు, నిరక్షరాస్యులు కూడా ఉండొచ్చు కదా. ఓకేనా. సో ఇదేంటిది అశాబ్దిక పరీక్ష కాదు, ఇది శాబ్దిక పరీక్ష కాదు, అశాబ్దిక పరీక్ష. ఈ అన్ని ఆప్షన్లు గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించినవి. ఇది సామూహిక పరీక్ష రైట్, ఇది రాత పరీక్ష కరెక్ట్, ఇది శక్తి పరీక్ష కరెక్ట్, కానీ ఇది అశాబ్దిక పరీక్ష. సో దీని ద్వారా మీరు 4 ఆప్షన్లు తెలుసుకోవాలి. దీని మీకు క్వశ్చన్ వస్తాయి. చూడండి, ఈ 30 క్వశ్చన్లు డిస్కషన్ చేయడానికి 47 నిమిషాలు, దగ్గర 50 నిమిషాలు పట్టిందండి. అందుకోసమని మీ టైం వేస్ట్ కాకుండా స్పీడ్ కోసం మీరు ఎప్పుడైనా లీజర్ ఉన్నప్పుడు ఇది వినండి. మరియు డైలీ ఒక సబ్జెక్ట్ మాత్రమే చేపిస్తా. మళ్ళీ సండే 100% గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, రాయండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్, మన దీనికి వాట్సాప్ గ్రూపు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తానండి. మీరు దానిలో జాయిన్ కానండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఇది వీలైతే షేర్ చేయండి. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసిన తర్వాతనే ఈ వీడియో వినండి. ఓకేనా. థ్యాంక్ యూ.